రేపేమో మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి పోతున్నాం, గంగినేపల్లికి. వెళ్ళొచ్చా అని అడగం, పోతున్నామని చెప్తాం. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో అలవాటు చేసుకుందాంలే. ఇట్లా సాయంత్రం వాకింగ్కి వచ్చి నేను స్నేహ అయితే మా జీవిత వాళ్ళ ఊరికి పోవాలని డిసైడ్ అయిపోయినాము. మా స్కూల్ ఫ్రెండ్స్ అందరినీ అయితే చాలా మిస్ అవుతున్నాము. వాళ్ళందరూ ఉండింటే ఇంకా చాలా బాగుండేది. ఇట్లాంటి కళలకేం తక్కువ లేదు. మళ్ళీ షార్ట్ ఫిలింలు తీయాలి, బిజినెస్ పెట్టాలి, ట్రావెలింగ్ చేయాలి, సింగింగ్, డాన్స్, సైకాలజీ, మ్యూజిక్, ఆర్ట్ అన్నీ ఉండాలి మా చుట్టూ. రకరకాలవి అనుకుంటాము, అవన్నీ ఎప్పుడు నిజం చేసుకుంటామో తెలియదు. కానీ ఒక థాట్ అయితే ఎప్పటి నుంచో, ఎన్నో సంవత్సరాల నుంచో మాకు రన్ అవుతూ ఉంది. దట్ అందరూ కలిసి ఉన్నప్పుడే సంతోషంగా ఉంటున్నాము. స్టడీస్ కోసమనో, జాబ్ కోసమనో ఇలా దూరంగా బెంగళూరుకి, హైదరాబాద్కి అలా సిటీస్కి మేము వెళ్ళినప్పుడు మాకు సాటిస్ఫాక్షన్ లేదు. మళ్ళీ ఎప్పుడెప్పుడు ఫ్రెండ్స్ని కలుద్దామా, మళ్ళీ ఎప్పుడెప్పుడు స్కూల్ ఫ్రెండ్స్తో కలిసి తిరుగుదామా అన్నట్టే అనిపిస్తూ ఉంటుంది. సో ఫ్యూచర్లో మేబీ వీలైతే అందరం కలిసి ఒకే చోటే ఉండి కలిసి ఏమన్నా చెయ్యాలి, అందరికీ హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ ఉండేలాగా అన్నట్టయితే ఒక థాట్ ఉంది. టెంపుల్ పెద్దగా ఉంది సత్య, నాకు టెంపుల్ బాగా నచ్చింది. వచ్చి కూర్చొని ఎగ్జామ్ ప్రిపేర్ కావాలి. ఉండే వాళ్ళైతే మేము గంగినేపల్లి క్రాస్లోకి పోకుండా గంగినేపల్లి తాండాలోకి వచ్చినాం. ఇంకా వచ్చినాం కదా అని చెప్పి ఈ గుడికి వచ్చి, ఏ గుడో కూడా తెలియదురా, ఇది ఏ దేవుడో కూడా తెలియదు, బట్ మేము గుడికి వచ్చి దర్శించుకొని మళ్ళీ పోతాం. ఇంత పీస్ఫుల్గా ఉందిరా, ఇంత ప్రశాంతత వేరే క్రౌడెడ్ టెంపుల్స్లో దొరకదు. మా సీకేపల్లిలో ఇంత పీస్ఫుల్గా ఉండే గుడి అయితే లేదు, ఒక్కటి కూడా లేదు. ఒకవేళ ఉండింటే ఇక్కడ ఈ ప్లేస్ని వదిలేసి ఇంకా మేము పోయే వాళ్ళం కాదు ఎక్కడికి. ఇక్కడే కూర్చొని మాట్లాడుకుంటా, ఆడుకుంటా, పాడుకుంటా ఉండేవాళ్ళం. ఏముంది ప్లేసు, అది పెద్దగా ఉంది స్నేహ, సూపర్ ఉంది. సో నైస్. దేవుడి కోసం కంటే చుట్టూ మంచిగా పెట్టినారు. మాకు దారి తెలియక గంగినేపల్లి తాండాకు పోయి ఇట్లా రిటర్న్ వెళ్తూ ఇంకా ఎంత దూరం అని అనుకుంటా ఉన్నాము. మా జీవిత ఏమో ఇంకా ఏం కాదులే, మా ఇల్లు మీకు దొరుకుతుందిలే అని చెప్పి స్నానానికి వెళ్ళిపోయింది. ఇంకా ఫోన్ కూడా ఎత్తానని చెప్పింది. ఏముందిలే, ఇదేమన్నా పెద్ద సిటీనా, మేము మీ ఇంటికే వస్తాం చూడు డైరెక్ట్గా అని చెప్పి మేము ఇట్లా ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్తూ ఉన్నాం అనమాట. ఇల్లు అయితే దొరికింది గైస్. బంధువులు వస్తే ఎవరైనా బంధువులు వస్తే దోశలు పోతే రాండి అని పిలుస్తారా? దోశలు మీరు వస్తున్నారు, మీరు చేస్తారని చేసింది. లేకుంటే ఏదో దాంట్లో సరిపెట్టేస్తాం. అంతేలేండి. మా జీవిత చట్నీ సూపర్ ఉంది, టేస్ట్ మాత్రం సో నైస్. నేను దోశలు వేసిస్తా అంటే వీళ్ళు తింటున్నారు ఇద్దరు. వావ్, జీవిత ప్లేట్ అంట గైస్. జీవిత ప్లేట్ ఇది, గుర్తుపెట్టుకోండి, ఫేమస్ అవ్వాలి ఇది. ఇట్లా మంచి మంచి ఫుడ్స్ తయారు చేసే టాలెంట్ ఉన్నప్పుడు ఇంకా బిజినెస్ పెట్టేయాలి, ఇంకా ఆలోచించకూడదు. అట్లనే మేము అనుకుంటాం అనమాట ప్రతిసారి ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి పోయి ఏదైనా వంటలు చేసుకొని తిన్నప్పుడు. ఇలా నేను దోశలు వేస్తుంటే స్నేహ ఏమో ఫుడ్ ప్యాక్ చేస్తుంది. పిక్నిక్కి వెళ్తున్నాం గైస్, కొండ మీద తినేకి. ఇంకా ఎన్ని సర్దుతారా, అన్ని తింటారా అనుకుంటా. వీడియోలో కుంభకర్ణికలు కదా తిన్నట్టు తింటాం. పెట్టేసిన చాలా ఉన్నాయిరా. చాలు కదా, ఆడ కొండ మీద ఎలుగుబంట్లు వస్తే వాటికి కానీ కొన్ని పెట్టేది. రైస్ కూడా వండినాము, నిజంగా ఏదో కుంభకర్ణికలు కదా తిన్నట్టు ఎంతెంత చేసుకున్నాం చూడండి. అంకుల్ బాక్సులు చూసి వచ్చి ఏంది మా అంత కొంచెం కూర సూపర్ ఉంది గైస్, మా జీవిత చేసింది కాబట్టి సూపర్ ఉంది. ఎంత రా చూడరా, నేను బాక్స్ నిండిపోతుంది. మళ్ళీ వాళ్ళు ఇంటికి వచ్చి ఆంటీ ఏం చేసినామని అడుగుతుంది సత్య. ఏ కొండ జీవిత ఎక్కేది అదేనా? పైనకా? ఓకే గైస్, మిద్దె మీదకి వెళ్ళి చూద్దాం ఏమున్నాయో.
ఇప్పటివరకు జీవితావళిలో బ్లూ కలర్లో ఉంటుందనే విషయం నాకు తెలుసు. వైట్ కలర్లో ఉంటుందని అనుకున్నా. ఏ రా స్నేహ మిద్దె మిందికి బాగుందిడా. అబ్బబ్బబ్బా, ఇంత మంచి వ్యూ మీకు ఎక్కడైనా దొరుకుతుందా? ఇంకెక్కడ దొరకదు. సిటీ కల్చర్ ఏమో నాకు చాలా కన్ఫ్యూజింగ్గా అనిపిస్తూ ఉంటుంది. వీక్ డేస్ అంతా కష్టపడి వీకెండ్లో చాలా ఖర్చు పెట్టుకొని బయటికి వెళ్ళి ఒక రిసార్ట్లో ఉండడం కంటే పల్లెటూరులోనే బతకచ్చు కదా అనే థాట్ అయితే ప్రతిరోజు వస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు అయితే సిటీ లైఫ్ గురించి ఆలోచించి ఫుల్ నవ్వుకుంటాము, తిట్టుకుంటాము, ఏమేమో చేస్తూ ఉంటాం మేము. జామకాయలు చూస్తారా? ఆల్రెడీ చూసినారనుకున్నా, బట్ చూపిస్తాం చూడండి. మా జీవితం ఏమో టైం అంతా మీరు ఇట్లే వేస్ట్ చేస్తారు, ఫస్ట్ వస్తారా రారా కిందికి అని పిలిచింది. ఇక్కడ చూడండి తన రూమ్ ఎంత ఫ్యాన్సీగా ఉందో, చాలా నచ్చింది మాకైతే. ఇట్లా ఫ్యాన్సీ అని చెప్పి టీజ్ చేసేదంటే నాకు చాలా ఇష్టం. మా ఫ్రెండ్స్ అందరూ అయితే చాలా క్రియేటివ్గా ఉంటారు. ఆ క్రియేటివిటీకి కొంచెం టైం దొరికిందంటే ఎంత బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. దానికి టైం దొరక్క లైఫ్లో హ్యాపీనెస్ లేకుండా అయిపోయిందేమో అన్నట్టు కూడా అనిపిస్తుంది. సో నైస్ కూడా తీసుకో. మా జీవిత బుక్స్ గైస్, 6th 7th నర్సింగ్ బుక్స్ అన్నీ. 5th 7th జూనియర్కి ఇచ్చిన బుక్స్. ఈడ సెటిల్ అయినా నేను. ఎంత బాగుందో ఇది మాత్రం, సూపర్, చాలా నచ్చింది. టెక్స్చర్ కూడా సో నైస్. మేము కలిసినామంటే నవ్వుతూనే ఉంటాము. తెలుగు వచ్చా రాదా? అట్లనే అంటారు. ఫ్యాన్సీ జీవితం మాత్రం చాలా ఫ్యాన్సీ అబ్బా. సత్య నిజమా కాదా? నిజమేరా, నిజమే అట్లే అనేది. ఎద్దుల బండి సూపర్. మా అంకుల్ ఫైట్ చేసేకి రెడీగా ఉన్నాడు యానిమల్స్ వస్తే. విలేజ్ వైబా? అసలు ఇది విలేజే కాదు. ఇల్లు చూడు, ఫ్యాన్సీ అబ్బా ఇల్లు. ఇట్లా మేము కొండకైతే స్టార్ట్ అయిపోయినాము. అంకుల్ ఏమో మొత్తం కొండలన్నీ చూపిస్తూ ఏ కొండ ఎట్లుంటుంది అని మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. సూపర్. ఇల్లులే ఉండేది ఆడ కూడా. మీరు ఎంత సర్ప్రైజ్ అవుతున్నారు? మీ కొండలు లేవా? మా ఊర్లో కొండలు వేరే, అవి చూసి అలవాటు అయింది మాకి. ఎందుకు కట్టి? ఈ దారి ఎంత బాగుందిరా, వాకింగ్కి వస్తే ఏముంటుంది. ఇట్లా ఇట్లా నువ్వు వస్తే బాగుంటుంది, జీవితం వస్తే బాగుంటుంది. జీవితం వాళ్ళు కాబట్టి జీవితం వస్తే బాగోదు. ఎవరెవరు ఉంటే తోడుగా రావచ్చు. జీవిత అంకుల్ ఈ పక్క కట్టగడ కనపడుతుంది. ఆ దారింటి పోయి ఆ ఎదురుగా నడి మీద కుప్ప తగ్గిపోయి వాటి నుండి అట్లొచ్చేది. ఓ అదేనా కుప్ప అంటే? ఈ జీవిత కూడా అంకుల్ ఈరోజే పరిచయం చేస్తున్నాడు. అంకుల్ ఏం బాగా తిరిగినాడు. అయిపోయి దిగా. ఇట్లా మంచి అడ్వెంచర్స్ ఉన్నప్పుడు బెంగళూరుకి ఎవరికి పోబుద్ది అవుతుంది అసలు. బెంగళూరులో నిజంగా అంకుల్ ఏమి లేదు, ఇంట్లో ఉండాలా, కాలేజీ పోవాలా, తిరిగేకి ఏమి లేవు, కొండలు లేవు, నేచర్ లేదు. ఆడైతే డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తాయా? ఆడ డబ్బులు ఖర్చు అవుతుంది, డబ్బులు రావట్లేదు. లేదు, ఒక్కొక్కరి శాలరీ ఎంత మా అది ఇదేంది, దీన్ని ఏమంటారు మర్చిపోయినా నేను. అదే కాదు, లంటానా అంటారు. సిటీలో ఉండేవాళ్ళు చాలామంది స్లో లివింగ్ లాంటి కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మాకేమనిపిస్తూ ఉంటుందంటే మనకి 18 ఏళ్ళు వచ్చే వరకు మనం చేసింది అదే కదా, ఎంత హ్యాపీగా ఎంత ఫ్రీగా నేర్చుకున్నాము మనం నేర్చుకున్న విషయాలన్నీ. పోతున్నాయా నీళ్ళు? ఏ నైస్ 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 నైస్. దిగుతా, ఫాలో పెట్టేస్తాను. ఇక్కడ ఒక బాయ్ ఉంది, లేవురా నీళ్ళు. ఇట్లా మంచిగా నవ్వుకుంటా మాట్లాడుకుంటా పోతూ ఉన్నాము. మా బ్యాగ్ మాత్రం నిజంగా ఎంత ఫుల్ అయ్యిందంటే దాంట్లో రకరకాల తిండి పదార్థాలన్నీ పెట్టాము.
ఇంకా అందుకే ఒకరు కొంచెం కొంచెం సేపు బ్యాగును మోయాలి అని అయితే డిసైడ్ అయిపోయి ఇలా నడుస్తా ఉన్నాం. ఒక ముసలా కథ అంట వినండి. ఉంటుంది ఆమె మనకంటే ముసలామే డైలీ నడుస్తుంది తెలుసా, పూజ చేయడానికి పొద్దున్నే ఈవినింగ్ ఒక్కతే పోయి ఒక్కతే వచ్చేస్తుంది. అక్కడ ఉన్న టెంపుల్. ఇప్పుడు ముసలామె గురించి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు లేదు, మనకి 90 ఏళ్ళు ఉన్నాయి. సారీ యార్ మర్చిపోయినా, ఫ్లోలో వచ్చేసింది. నైట్ ముసలాం అని చెప్తారు కదా మీరు, అంటే ముసలోళ్ళు ఎందుకు అవుతున్నాం అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఈ కాలంలో మాకు వేరే వాళ్ళని అవ్వ తాత అని పిలిచేకి లేదు, పిలిస్తే పెద్దయ్య పెద్దమ్మ ఆంటీ అంకుల్ దట్స్. మేము ఎప్పుడు కలిసినా ఎప్పుడు మాట్లాడుకున్నా కూడా చిన్నప్పటి మెమరీస్ అని గుర్తు తెచ్చుకొని ఇంకా అయ్యో మనకి ఏజ్ అయిపోతుంది ఇప్పుడు ఎట్లా అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాము అప్పుడప్పుడు. మీకు కూడా మీరు ముసలోళ్ళు అవుతున్నాము అని అనిపిస్తుంటే కామెంట్ చేసేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, రాత్రికి నీకు పోతే అట్లా దించేవారు పెంతకి బ్యాగ్ స్నేహ చేతికి ఇచ్చేసిన. చూడరా ఇప్పుడు వీడియో తీస్తున్నారు, తీసా నేను ఎన్ని వీడియోలు ఉన్నాయి తెలుసా నీకు. నువ్వు ఎప్పటి నుంచో మోస్తున్నావు అనుకోవాలి అందరూ. అలసందలు దొరికినాయి తినేకి. కొండ స్టార్టింగ్లో ఇది, చెట్లు ఎన్ని ఉన్నాయో. అక్కడ ఉండేది కొండ జామకాయల చెట్టు అంట, అదే కదా. వస్తున్నాం అంకుల్, వస్తున్నాం. సూపర్ ఉంది, చాలా బాగుంది. చూసుకొని రాండిడా, కంప చెట్లనే ఉన్నాయి. మా అంకుల్ మాత్రం చాలా స్ట్రాంగ్గా చాలా ఫాస్ట్గా అందరికంటే ఫస్టే కొండ ఎక్కుతున్నారు. ఇంకా అంకుల్ని చూసి మేము కూడా ఫుల్ ఇంకా ఎనర్జీ తెచ్చుకొని మేము కూడా ఎక్కుతూ ఉన్నాం అనమాట. ఇంకా ఈ కొండలు అయితే సీకేపల్లి కొండల కంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ గ్రీనరీ చాలా ఎక్కువ, ప్లస్ యానిమల్స్ కూడా ఉంటాయి, వైల్డ్ యానిమల్స్, నక్కలు, ఎలుగుబంట్లు అలాంటివి. ఇది కొండ జామకాయల చెట్టు, కాయలు లేవు దీంట్లో. ఇది కాదా చెట్టు, ఇదే కదా. ఒక చిన్న బ్రేక్ అయితే తీసేసుకొని జ్యూస్ తాగుతూ ఉన్నాము. మా వెనకలే బల్జిగాయల చెట్టు ఉంది కానీ బల్జిగాయలు మాగలేదు, ఇంక అందుకే మేము తెచ్చుకున్న స్నాక్స్ తినేసి ఇంకా బయలుదేరాలి అన్నట్టు అనుకున్నాం. చాక్లెట్స్ తెచ్చుకున్నాం మేము. ఇక్కడనే కొన్ని జ్యూస్లు ఉన్నాయి, మీకు ఏమన్నా ఎనర్జీ కావాలంటే తాగండి. ఆహా, ఈ ప్లేస్లో ఉన్నాం. ఇది కొబ్బరి చాక్లెట్ అంటే ఫుల్ ఉంది. కొబ్బరి అయిపోతామా, కొబ్బరి చుట్టినట్టుంది మిక్సీ. ఈ కొండ కూడా ఎంత స్టీప్గా ఉంది యాక్చువల్లీ. వస్తున్నా పరిగెత్తుకుంటూ వచ్చేస్తా. జీవిత ఈడే ఉంటాం జీవిత, మేము ఏమంటావు? ఉండి డైలీ కొండలు ఎక్కండి, నేను రాను అంట జీవిత. ఏ నైస్, సూపర్ సూపర్ వ్యూ ఏముంది చూడండి. ఇట్లా మేము కొండలు ఎక్కిన ప్రతిసారి ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుంటుంది కదా అని అనుకుంటాము. సీకేపల్లి కొండలు ఎక్కినా కూడా అంతే, ఎప్పుడు కొండలు ఎక్కినా ఇట్లనే ఆలోచిస్తూ ఉంటాం. ఓకే, కమింగ్. ఇంకా కొండ సగం కూడా అయిపోలేదు గైస్. అంకుల్ వద్దు అంకుల్, వేసుకుంటాము. బ్యాగ్ మీ చేతికి ఇవ్వమ్మా. నైస్, బాగుంటుంది కదా, బాగుంటుంది. సో నైస్. హాయ్ గైస్,
హలో వెల్కమ్ బ్యాక్. రంగేపల్లికి వచ్చినారు వీళ్ళు ఈరోజు. మేమే కొండలు అవి ఇవి అని ఎక్కము, మీకు కొంచెం కూడా భయం లేదు, ఆ కొండలు ఈ కొండలు అని తిరుగుతానే ఉన్నారు అని ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళు రవి. మేమే ఊరికే ఉంటాము, మీరు మాత్రం ఉండరే. మా తాత పోయినాడని చెప్పమ్మా. చిన్నప్పటి నుంచే మా దగ్గర ఫోన్స్ ఉండింటే ఇంకా ఎన్ని వీడియోస్ ఉండేవో ఏమో. సరే ఫ్రెండ్స్, ఎడిటింగ్ చేసే కోపిక లేదు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.